గురుభ్యో నమః. హరి ఓం హరః ఓం. ఈరోజు తెలియజేసేది ఏంటి అంటే ఎన్నిసార్లు చెప్పని వినరు భక్తులు. ఏమైంది స్వామి అంటే, నేను గుడి చేస్తూ ఉంటా తల్లి, నేను గుడి చేస్తాను. గుడికి చెప్పాను మా భక్తులకు చాలామందికి చెప్పాను, అది అర్థం కాదు, అందుకే మీకు కూడా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. తలస్నానం చేశాక ఆడపిల్లలు ఏంటి అంటే జుట్లు మొత్తం ఇరబోసుకొని అది ఆరుతుంది అనే భావంతో వస్తున్నారు గుళ్ళకి. తప్పు చేస్తున్నారు, అది చాలా పెద్ద తప్పు. ఆడవాళ్ళ జుట్టు ఎప్పుడు కూడా ఇరబోసుకొని ఉండొద్దు. దగ్గరికి దాన్ని ఏదో పాంటేలో అంటారు, దాన్ని ఇట్లా వేసుకుంటారు, అట్లా వేసుకొనైనా రావాలి. అంతేకాని నీట్గా జడైనా వేసుకొని రావాలి, కానీ ఇట్లా ఇరబోసుకొని రావద్దు తల్లి. ఎందుకు స్వామి అని అడగండి, చెప్తా. ఎందుకు అంటే ముఖ్యంగా మీకు ఎక్కడ చెప్తాడు అంటే మహాభారతంలో భీష్ముడి కథలో ఉంటుంది ఈ విషయము. ఇది కూడా చెప్తున్నాడు, భీష్ముడి కథలో ఉంటుంది. ఏంటి అంటే భీష్ముడిని ఎవరు శకుని అడుగుతాడు, ఓ భీష్మాచార్య, ఎంటికలు వస్తే తిండిలో కానీ దేంట్లో అయినా ఎంటికలు వస్తే ఏంటి అని. అప్పుడు ఆ శకునికి చెప్తాడు ఆ భీష్ముడు, ఎంటికలు వస్తే తినే వాటిలో ఎంటికలు వస్తే అవి దెయ్యాలు తిన్నట్టే అని చెప్తాడు. ఎంటికలు వచ్చిన ఆహారాన్ని తీసుకోవద్దు, అది పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా ఆహారాన్ని తీసుకోవాలి, కానీ ఎంటికలతో ఆహారాన్ని తినొద్దు. అందుకే గుడికి ఎందుకు అంటే ప్రసాదం పెడుతూ ఉంటాము, దాంట్లో మీ ఎంటికలు పడ్డాయి అనుకో ఎంత దరిద్రంగా ఉంటుంది తల్లి చెప్పండి. దెయ్యాలు తిన్నట్టే కిందకు వస్తుంది కదా, శాస్త్రం ప్రకారం దెయ్యాలే తింటే ఎంటికలు పడితే. ఆ దెయ్యాలు తింటే ఏమవుతుంది, మీకు పెట్టి వేస్ట్, దేవుళ్ళకి పెట్టి దేవుళ్ళు కూడా తినరు. కొబ్బరికాయలు కొడతారు, ఆ జుట్టు మొత్తం ఆ కొబ్బరికాయలు అనుకున్న కొబ్బరికాయకి ఇంటికి వచ్చి తప్పు తల్లి, తప్పు. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆఫీస్లోకి వెళ్తున్నామని గుళ్ళల్లో ఏంటి అంటే చిన్న చిన్న బట్టలు వేసుకొని రావడము, ప్యాంట్ షర్ట్ వేసుకొని రావడము, ఇట్లాంటివి చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, అలా రాకండి. నీట్గా పద్ధతి ప్రకారం రండి, ఇవి పెద్దవాళ్ళు చెప్పాలి, పద్ధతి ప్రకారంగా రండి. అండ్ మగవాళ్ళకి ఏంటి అంటే మీ మగవాళ్ళకి మాత్రం నమస్కారం అయినా షార్ట్లు వేసుకొని వస్తారు గుళ్ళకి, ఇంత పెద్ద పెద్ద కాళ్ళు పెట్టుకొని. అట్లా రావద్దు నాయన, మంచిగా ప్యాంట్ వేసుకోండి, లేదా లుంగీ కట్టుకొని, మంచి పని. ఇంత షార్ట్లు వేసుకుంటారు, పొట్టి షార్ట్లు వేసుకొని వస్తారు. ఎన్నిసార్లు చెప్పని ఉండవు, ఆ కాళ్ళు మీ కాళ్ళు ఉన్నాయి, మాకు కూడా తెలుసు, అవి చూపించవద్దు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పద్ధతిగా రండి, గుడికి వచ్చేటప్పుడు పద్ధతిగా నిండు వస్త్రాలతో